ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం, చక్రస్నాన ఘట్టాలు. శుక్రవారాభిషేకోత్సవంలో సిరుల తల్లి సుందర సోయగం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవం. అప్పలాయగుంటలో ముగిసిన ధ్వజస్తంభ సంప్రోక్షణ క్రతువులు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఆగమోక్తంగా అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ కార్యక్రమాలు. భక్తవత్సలుడు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు. ఏకశిలా నగరంలో రాముడి సేవలో తరించిన భక్తాగ్రేసరులు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం స్నపన తిరుమంజనం, చక్రస్నానం, ధ్వజ అవరోహణ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. జాంబవంత మహర్షి ప్రతిష్ఠించి జనమేజయ చక్రవర్తిచే పునరుద్ధరించబడిన మహిమాన్వితమైన దేవాలయం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీ వైష్ణవులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి శఠారి మర్యాదలు చేశారు. ఆపై గజరాజులు ముందు నడువగా మంగళ వాయిద్యాల నడుమ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ఒక పల్లకీపై, శ్రీ చక్రతాళ్వార్ను వేరొక పల్లకీపై వేంచేపు చేసి ఊరేగింపుగా తిరుపతి పురవీధులు గుండా కబలితీర్థంకు తీసుకొచ్చారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ శరధి బంధన రామ
సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ. కపిలతీర్థంలో పుష్కరిణి వద్ద ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు, ఆగమ పండితులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆపై తులసిమాలలను ఉత్సవమూర్తులకు అలంకరించి హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని ధరును విసరరే చెలులు. అనంతరం భక్తుల శ్రీరామస్మరణల నడుమ కపిలతీర్థం పుష్కరిణిలో చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కోదండరాముడి కృపకు పాత్రులయ్యారు. ఇక ఈరోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగియనున్నాయి. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను బంగారు తిరుచిపై శ్రీ చక్రతాళ్వార్ను మరో పల్లకిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థం నుండి ఊరేగింపుగా కేటీ రోడ్డులోని శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్ ఆవరణలో గల మండపంలో వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి ఆస్థానం, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే. అనంతరం అక్కడి నుండి భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్త వీధి గుండా ఊరేగింపుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెంచేపు చేశారు. అక్కడ స్వామివారికి శాస్త్రోక్తంగా ఆస్థానాన్ని నిర్వహించారు. ఇక ఆలయ దక్షిణ మాడ వీధిలోని వికనస మహర్షి సన్నిధిలో సీతారాములకు ఆస్థానం జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆదర్శ దంపతులు ఆలయానికి వెంచేపు చేశారు.
ఖండతుండములు చేసే అరుదుగా వాలి నొక్కయముననేసే ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలి నొక్కయముననేసే సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకా. ఇక బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజ అవరోహణ క్రతువును శుక్రవారం సాయంత్రం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివార్లకు విశేష అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో సీతారాముల తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే. తిరుచి సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద సీతారాములను వేంచేపు చేసి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. తర్వాత బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో చైత్రమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ, వచ్చెను అలమేలు మంగ. అనంతరం హరిపట్టపురాణి అలమేలు మంగమ్మకు అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేశారు.
ఆపై భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో శ్రీ పద్మావతి దేవి తిరుచి ఉత్సవం భక్తిరసభరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట క్షేత్రంలో ఏప్రిల్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించారు. చివరి రోజైన శుక్రవారం నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ కార్యక్రమాలలో భాగంగా అర్చకులు సూర్యకుమారాచార్యుల ఆధ్వర్యంలో పలు యాగశాల క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తర్వాత అర్చకులు ప్రధాన కలశాన్ని శిరస్సును పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ పవిత్ర జలాలతో సంప్రోక్షణ జరిపారు. చైత్రమాసం శుక్రవారం శుభవేళ శ్రీ గోదాదేవి అమ్మవారు విశేష ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాల. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని. టీటీడీకి 2 మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లు విరాళంగా సమకూరాయి. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య విద్యా సంస్థలకు చెందిన ఎంఎస్ సుందర్రామ్ అనే భక్తుడు అన్నప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసేందుకు 45 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన 2 బడా దోస్తు మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వ్యాన్లను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ.
ఈరోజు బెంగళూరు నుంచి సుందర్రామన్ గారు, సీతారామన్ గారు, ఎంఎస్ రామయ్య కాలేజ్ వాళ్ళు ఓనర్స్, వారి బర్త్డే కూడా ఈరోజు. సీతారామన్ గారి బర్త్డే సందర్భంగా మనకి 2 వ్యాన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఇవి చాలా అడ్వాన్స్డ్ వ్యాన్స్. ఈ వ్యాన్స్ యొక్క ప్రయోజనం ఏంటంటే ఎక్కడికి కావాలన్నా కానీ వ్యాన్స్లో మనం ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. అలానే అన్నప్రసాదంతో పాటు వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఎక్కడ భక్తులు ఉంటే అక్కడికి సర్వ్ చేయొచ్చు. బ్యూటీ ఆఫ్ ద వ్యాన్ ఏంటంటే ఒక్కసారి వ్యాన్ తీసుకెళ్తే దాదాపు 3000 మందికి సర్వ్ చేయొచ్చు. ఒకవేళ భక్తులు వ్యాన్ దగ్గరకు వచ్చి కానీ లోపల 2 కూర్చొని 2 వెజల్స్ పెట్టుకొని సర్వ్ చేయొచ్చు. మల్టీ మోడల్గా ఉంది, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎక్కడ క్యూ లైన్స్ ఉంటే క్యూ లైన్స్ పక్కనే నడుపుకుంటూ వెళ్ళి అందరిని కవర్ చేసే అవకాశం కూడా ఈ వ్యాన్స్కి ఉంది. ఇప్పటిదాకా మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఇవ్వలేదు. డోనర్కి టీటీడీ తరఫున, స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా అడ్వాన్స్ వ్యాన్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరింతగా ఉపయోగపడుతుంది. క్యూ లైన్స్ బయట ఉన్నా కానీ మనకి మీకు తెలుసు, మనకి ఆక్టోపస్ దాకా క్యూ లైన్స్ వెళ్తాయి కొన్నిసార్లు. అటువంటి టైంలో మరింతగా ఉపయోగపడుతుంది. ఈ క్యూ లైన్స్ పక్కనే మనం వ్యాన్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాన్ ఆపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. సో అందరిని కూడా కలుపుకొని ఎవరికి కూడా లాస్ట్ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా సర్వ్ చేయడానికి అన్నప్రసాదాలు, వాటర్ సర్వ్ చేయడానికి ఈ వ్యాన్స్ ఉపయోగపడతాయి. సో వీటిని ఇమ్మీడియట్గా అన్నప్రసాదం డిప్యూటీఓ కానీ ఓఎస్డీ గారు కానీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే దీన్ని ఆపరేట్ చేయండి. ఎలా ఉన్నాయో ట్రయల్ రన్ ఆల్రెడీ చేసి చాలా సక్సెస్గా చాలా బాగుందని చెప్పారు. మళ్ళీ రన్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎంఎస్ రామయ్య మేనేజ్మెంట్కి, సీతారామన్ గారికి, సుందరరామన్ వాళ్ళ అబ్బాయికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేష్. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయంలోని యాగశాల మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు సంప్రదాయంగా అగ్ని ప్రతిష్ఠ జరిపి విశేష మూలమంత్ర హోమాలను నిర్వహించారు. తర్వాత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని గరుడ ధ్వజపటాన్ని ఆలయ మాడవీధులలో మేళతాళాల నడుమ ఊరేగించారు. ఆపై ధ్వజస్తంభం వద్ద విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించి భాజా భజంత్రిల నడుమ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు గరుడ ప్రసాదాలను పంపిణీ చేశారు. తెల్ల జిల్లేడు తులసి దళార్చనలో కనకదుర్గమ్మ తల్లి భక్తులను దివ్యంగా కటాక్షించారు. జగజ్జనని ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పుష్పోత్సవం జరపడం సంప్రదాయం. ముందుగా అర్చకులు, అధికారులు గర్భాలయంలోని దుర్గమ్మ చెంత ఉంచి పూజలు నిర్వహించిన పుష్పాలను, పవిత్ర పత్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆపై శ్రీ కనకదుర్గమ్మ మహాతేజో విరాజిత మంగళమూర్తిని దగద్దఘాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువు తీర్చారు. అర్చకులు అమ్మవారిని షోడశోప కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం అష్టోత్తరాలు, శతసహస్ర నామాలతో దేవిని స్తుతిస్తూ మరువం, దవళం, తెల్ల జిల్లేడు, తులసి దళాలతో పుష్పోత్సవ సేవను నయనానందకరంగా నిర్వహించారు.
తిరుపతి ఇస్కాన్ రోడ్డులో గల శ్రీరామకృష్ణ మిషన్లో శ్రీమద్ రామాయణ ప్రవచనామృతం కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతోంది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ ప్రవచనామృతం కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో 5వ రోజైన శుక్రవారం రామకృష్ణ మఠంలోని వివేకానంద సభా ప్రాంగణంలో పండితులు ఆకెళ్ల విభీషణ శర్మ శ్రీమద్ రామాయణంపై ప్రవచించారు. మాతరం రక్ష కైకేయీం మా రోషం కురుతాం ప్రతి మయా చ సీతయా చైవ శక్తోసి రఘుసత్తమా. నువ్వు రఘుకులంలో పుట్టావు, నేనే వంశంలో పుట్టానో నువ్వు అదే వంశంలో పుట్టావు. నేను ఒట్టు పెడుతున్నాను నా మీద సీతమ్మ మీద. నువ్వు కనుక ఏదో రోజు అయ్యో నాకు ఇలాంటి కష్టం రావడానికి దుఃఖం రావడానికి కారణం మా అమ్మే అని చెప్పి నా కైకమ్మని నీ తల్లి అనుకుంటున్నావు, నా తల్లి కైకమ్మని కనుక నువ్వు ఏదన్నా అన్నావు అంటే నా మీద సీతమ్మ వారి మీద ఒట్టే. అంతేకాదు వాటిని పైన పెట్టిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు చెప్తాడు. కైక పట్ల చాలా ఆదరంగా ఉండు అని చెప్పి తల్లి పట్ల ఎలా ఉండాలో కొడుకుకి నేర్పిస్తున్నాడు మన రామభద్రుడండి. కాబట్టి ఒట్టు పెట్టి మరీ జాగ్రత్త పరుస్తున్నాడు భరతుడిని. సరే, భరతుడు ఆనందంగా ఏనుగుపైకి ఎక్కించాడు. ఆ తర్వాత పట్టాభిషేకం అయిన వాటిని నెత్తిని పెట్టుకుని ఆయన తన శిరసి కృత్వాత్ పాదుకే భరత తదా నందిగ్రామానికి ఆయన అలా వెళ్ళాడు. ఆ తర్వాత రాముడు ఆ భరద్వాజ ఆశ్రమాన్ని వీడి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు భక్తిరస భరితంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణం జరిపి బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో లలిత నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లలితాదేవి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలను నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు శ్రీ మహాగణపతి హోమం, లలితా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం నగరంలో స్వయంభూగా వెలిసిన శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్పయాగం జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై 11 రకాల పుష్పాలు, తులసి, మరువం తదితర పత్రాలతో పుష్పయాగాన్ని జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రము. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ చండీ అమ్మవారికి అభిషేకం జరిగింది. సీతారాముల సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ చండీ అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం సమున్నతమైన భక్తిధామంగా విరాజిల్లుతోంది. భక్తవత్సలుడైన ఒంటిమిట్ట కోదండరాముడిని ఎందరో భక్తాగ్రేసరులు సేవించి తరించారు. ఆ భక్తి తన్మయత్వానికి, రాముడిపై వారికున్న అచంచలమైన ఆప్యాయత, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా వారి జీవిత విశేషాలు మనకు ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో అడుగడుగునా నేటికి కనిపిస్తాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోనే అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రంగా
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం విఖ్యాతి చెందింది. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రంలో శతాబ్దాల నుంచే ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి. ఎంతో విలక్షణమైన విశిష్టమైన చరిత్రను సంతరించుకున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు పండితులు దర్శించి ముక్తిని పొందారు. వీరిలో రఘువీర శతకం రాసిన అయ్యలరాజు తిప్పరాజు, ఆయన మునిమనవడైన అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతనామాచ్యులు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పగుండూరు వెంకటకవి, వరకవి, భవనాసి మాల ఓబన్న, వావికొలను సుబ్బారావు, సమర్థ నారాయణ మహారాజ్, సాయం వరదాసు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు, శ్రీకృష్ణ చైతన్యుడు తదితరులు ఉన్నారు. అలాగే ఓరుగల్లు ప్రతాపరుద్రుడు ఒంటిమిట్టను సందర్శించి కొంతకాలం పాటు ఇక్కడే నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. బమ్మెరలో జన్మించిన పోతనామాచ్యులు కొంతకాలం ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో ఉండి శ్రీరాముడిని ఉపాసిస్తూ భాగవత రచన చేసినట్లు చారిత్రక ప్రసిద్ధి, జనశ్రుతి కూడా. అందుకు గుర్తుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ సమీపంలోనే బమ్మెర పోతన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని నెలకొల్పింది. ప్రతి ఏటా బమ్మెరపోతన జయంతి ఉత్సవాలను ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. ఒంటిమిట్ట క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాకలో జన్మించిన శ్రీ అన్నమాచార్యులు ఒంటిమిట్ట కోదండరాముని సేవించి పలు కీర్తనలు రచించారు. వాటిలో ఇందులోనే కానపడ్డ ఇతడు దైవమని, విందువలే నొంటిమిట్ట వీరరాఘరాముని వంటి కీర్తనలు జనబాహుల్యంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వావిలకొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకిగా వినితికెక్కారు. సంస్కృత భాషలో వాల్మీకి రచించిన రామాయణంలోని సప్తకాండలను ఆయన తెలుగులోకి అనువదించారు. అలాగే ఎన్నో సద్గ్రంథాలను రచించారు. ఒంటిమిట్ట రామునికి వావిలకొలను సుబ్బారావు విశేషమైన సేవలు అందించి పరమ భక్తాగ్రేసరునిగా పేరొందారు. టెంకాయ చిప్ప చేత పట్టుకుని ఊరూరా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన పైకంతో ఒంటిమిట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలను, సీతారామ కళ్యాణాలను నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్లకు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ఎన్నో ఆభరణాలను సమకూర్చారు. ఇక ఆలయ నిర్వహణకు 10 లక్షల నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వావిలకొలను సుబ్బారావు ఒంటిమిట్ట కోదండరామస్వామికి చేసిన సేవలకు గుర్తుగా ఆలయానికి సమీపంలోని శృంగిలశీల కొండపై ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. ఇలా ఒంటిమిట్ట క్షేత్రాన్ని ఎందరెందరో భక్త శ్రేష్ఠులు దర్శించి సేవించి తరించారు. మనము ఓసారి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకుందామా? ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.